తెలగపిండి గోబీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలగపిండి గోబీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ పావు కిలో, తెలగపిండి 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే నేను ఇక్కడ గోబీ కొంచెం పెద్ద పెద్దగా సైజ్ తీసుకొని ఉడికించి పెట్టేసుకున్నానండి. సో ఎందుకంటే తెలగపిండి మనకు ఎక్కువగా వేయకూడదు కదా, సో కాబట్టి ఇవి ముందుగా ఉడికించుకొని చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది మనకు. సో ఫస్ట్ ఏంటంటే మనం పోపు పెట్టేసుకుందాం అండి. ఆయిల్ వేసుకుందాం. సో దీంట్లో ఎండుమిరపకాయలు, సో దీంట్లో నేను అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. సో అది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. పోపు దినుసులు, సో పప్పుల పోపు బాగుంటుంది. సో ఇప్పుడు మనకి చలికాలంలో గోబీ బాగా దొరుకుతుంది కదా, పువ్వు కూడా మంచి మంచి పెద్ద సైజులో బాగా వస్తుంటుంది. సో ఇలా మనం ఈ తెలగపిండి కాంబినేషన్లో కూడా చేసుకుంటే అప్పుడప్పుడు కొంచెం సైడ్ డిష్గా కానీ లేకపోతే రోటీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఓకే. తెలగపిండి మామూలుగా కొంచెం వాడుతూ ఉంటారు. ఎస్ అండి. అల్లం ముక్కలు, వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అండి. అండ్ చేసేవి కూడా ఎక్కువ ఎప్పుడు రిపీట్ వెజిటబుల్స్తోనే చేస్తూ ఉంటారు. బట్ కందతో కానీ లేకపోతే ఇలా చాలా సొరకాయ, సో బీరకాయ కానీ, సో అరటి పువ్వు, సో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో బట్ ఇలా మనం అప్పుడప్పుడు వాడుకునే అంటే ఈ వెజిటబుల్స్ సో కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తే మనకి టేస్ట్ బాగున్నప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే టేస్ట్ సెట్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో ఉల్లిపాయ కొద్దిగా వేగాలి మనకు. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోబీ, సో ఇక్కడే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఇది మనకి ఇట్లా పొడి కూరలాగా తీస్తారా రాజు, లేకపోతే ఇట్లా వాటర్ వేసి? పొడిగానే ఉంటుందండి. ఓకే. సో ఇలా కాకుండా మనం గోబీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని సో అలా కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఆమ్లెట్కి ఉల్లిపాయలు అలా చిన్న కట్ చేస్తాం కదండి, సో అలా కట్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే చపాతీ లాంటి వాటిలోకి కొంచెం అలా పెట్టుకోవడానికి చిన్న సైజులో బాగుంటుంది. ఓకే. సో ఇది కాస్త వేగితేనంటే ఈ పోపు తాలూకు ఫ్లేవర్స్ అని కూడా గోబీ పడితే బాగుంటుందండి. ఓకే. సో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, సో ఇక్కడ కావాల్సిన మనం ఆలు కానీ ఏదైనా కూడా కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఆలు కానీ లేకపోతే కంద కొంచెం బాగానే ఉంటుంది, అంటే మనకి ఈ తెలగపిండి కాంబినేషన్ దానికి. సో దాంతో అయినా మనం చేసుకోవచ్చు, లేదా అరటికాయ అన్న ఉడికిచ్చేసి దీంతో పాటే ఆ ముక్కలు కూడా వేసుకుంటే కొంచెం కొంచెం కాంబినేషన్లో కావాల్సి అలా చేసుకోవచ్చు. 2 కూరగాయలు ఏదైనా వాడేసుకుని. ఓకే. సో చివరిగా తెలగపిండి, సో సిమ్లో పెట్టేసి సో రెడీ అయిపోయింది మనకు. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం ఇక్కడ.
సో డిఫరెంట్గా డిష్ రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి గోబీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, తెలగపిండి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి గోబీ ఫ్రై రెడీ.